ఈ యొక్క రాజమండ్రిలో ఐమాక్స్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్లో డాక్టర్ ప్రియాంక గారు దుర్మరణం చెందారు. గత వారం రోజులుగా కూడా కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో వారి ట్రీట్మెంట్ తీసుకుంటూ వెంటిలేటర్పై ఉండి ప్రాణాలతో పోరాడి నిన్న చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక డాక్టరు, పీజీ చేస్తున్నటువంటి డాక్టరు ఎన్నో ఆశలతో ప్రజలకు సేవలు అందించి వైద్యాన్ని అందించి తనకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుని తద్వారా ఎంతోమందికి ప్రాణాలు కాపాడే డాక్టరు ఈ యొక్క చిన్న యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. దానికి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఆ రోజునే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఆదేశించడం కూడా మనందరికీ తెలుసు. ఆ యొక్క మరణం అనేది చాలా భయంకరంగా ఈ యొక్క ప్రాంతాన్నంతా కూడా కుదిపేసినటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, అదేవిధంగా ఇమీడియట్గా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా సపోర్టు కూడా ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. దీనికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబం పట్ల బాధ్యత తీసుకుని ఏదైతే డాక్టర్ ప్రియాంక చనిపోయారో ఆ యొక్క ప్రియాంక గారి ఆత్మకు శాంతించాలని కోరుకుంటూ ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరపున ప్రత్యేకంగా వారికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అంతా కూడా దాని మీద దృష్టి సారించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ని కూడా జారీ చేసి ఈ యొక్క వాళ్ళు ఇమీడియట్గా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే నిన్న డాక్టర్ ప్రియాంక చనిపోయారో ఆ యొక్క దాని మీద మర్డర్ కేసు కూడా కట్టడం కూడా జరిగింది. పోలీసు వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఇక్కడ ఉందో ఈ యొక్క ఐమాక్స్ థియేటర్ దగ్గర కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. విపరీతమైన రద్దీ పెరిగిపోయి అక్కడ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ వ్యవస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేయకుండా కేవలం ఐమాక్స్ యాజమాన్యం కూడా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి, వారు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఈ యొక్క ఏదైతే అక్కడ ట్రాఫిక్ అనేది ఉందో చాలా భయంకరమైన ట్రాఫిక్, చిన్నపాటి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి ఇప్పటి వరకు. సో యాజమాన్యానికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా పోలీసు వారి ద్వారా వారికి నోటీసులు కూడా ఇచ్చి ఖచ్చితంగా ట్రాఫిక్ని నివారించే దృష్ట్యా వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన సెక్యూరిటీ రూల్స్ని పాటించి ఇలాంటి ఈ యొక్క యాక్సిడెంట్లు పునరావృతం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ డాక్టర్ ప్రియాంక మరణించారో వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వారికి వైద్యం కూడా అందించడం కూడా జరిగింది. ఆ యొక్క హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఒక ఆడబిడ్డకి యాక్సిడెంట్ జరిగి ఆ యొక్క వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి ఈ డాక్టర్ ప్రియాంకకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందించి ఏదో విధంగా బతికించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ ట్రాఫిక్ పీజీ స్టూడెంట్ ఆ స్థాయి వరకు వచ్చిందంటే ఎంత కష్టపడి వస్తుంది, ఆ తల్లిదండ్రులు ఏ విధంగా చదివించడానికి ఎంత కష్టపడతారనేది ఉదాహరణగా నేను మా అబ్బాయి కూడా పీజీ ఆర్థో డాక్టర్. అందువల్ల నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయం 3వ తారీఖున జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 రోజుల వరకు తెలిసి 5వ తారీఖున నైట్ 9 గంటలకు ఆ టైంలో తెలిసింది. ఇమీడియట్గా నేను
మాల్ యాజమాన్యానికి ఫోన్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ అది పంపించిందంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టారండి, సిఐ చేశారంటే ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేస్తున్నా. అక్కడ నుంచి కరెక్ట్గా 9 గంటల తర్వాత నుంచి ఒక అరగంట తర్వాత నుంచి టీవీలో రావడం అవన్నీ కూడా జరిగాయి. అలా తర్వాత విషయం ఏంటంటే, దీని యొక్క దారుణమైన విషయం ఏంటంటే బాగా నిర్లక్ష్యం వహించింది మల్టీప్లెక్స్ యాజమాన్యం. వాళ్ళకి ఏదైనా సరే మల్టీప్లెక్స్లో అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉంటుంది. అటువంటిది వీళ్ళు అసలు అవుట్ గోయింగ్ బ్యాక్ సైడ్ గేటే వాడటం లేదు. అది ఒక సైడే బాగా ఫ్లోటింగ్ ఉన్న ఏరియా వాడుతున్నారు. అది చాలా దారుణం. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే తాగేసి వాళ్ళ సెక్యూరిటీ గార్డు తోటి గొడవ పెట్టుకున్న వెంటనే ఇమీడియట్గా వాళ్ళ పోలీసులకి చేసి లేదా వాళ్ళని ఆ మాల్లోనే ఉండించి దిగ్బంధం చేసి వాళ్ళని పోలీసులు రప్పించి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. ఇది చాలా టూ మచ్. అటువంటిది అందులోనూ కూడా వేలో కూడా ఎంత డ్రగ్స్ తీసుకున్నారంటే అది మరి వాళ్ళని చూస్తుంటే అది నరలో ప్రాచ్యసంలాగా ఉన్నారు. వాళ్ళు చూస్తే 23-24 సంవత్సరాలుగా అని అంటున్నారు, కానీ అలా కూడా కనబడటం లేదు. వాళ్ళ పర్సనాలిటీలు వాళ్ళని బట్టి వాళ్ళు ఎంత దారుణం అంటే, ముందు చిన్న డాష్ ఇచ్చి తర్వాత మళ్ళీ రెక్లాస్గా వాళ్ళ మీద నుంచి ఎక్కించారంటే ఎంత దారుణమో చూడండి. ఇటువంటి వాళ్ళకి మరి ఎందువల్ల వచ్చిందో ఈ నింద అందరూ కూడా ఒక ప్రజాప్రతినిధుల మీద కానీ, ఒక పాత్రికేయ మిత్రుల మీద కానీ, పోలీసుల మీద కానీ ఎప్పుడైతే ఇది వచ్చిందో మీరు అందరూ కూడా దీని మీద మీరే నిష్పక్షపాతంగా ముందుకు వచ్చి రేపు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు నిష్పక్షపాతంగా మీరు చేస్తే నిజ నిరూపణ జరుగుతుంది. ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. నిజంగా జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత మాల్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ, మాల్ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయకపోవడం అనేది నిజంగా చాలా దారుణం. ఎందుకంటే సిఐ గారు చెప్పారు, అలాగే డిఎస్పీ గారు చెప్పారు, కొద్దిగా మద్యం సేవించి వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగిందని. కొద్దిగా మద్యం సేవించి యాక్సిడెంట్ చేస్తే ఫస్ట్ టైం ఒక్కసారి డాష్ ఇచ్చినప్పుడే వెంటనే ఆగిపోతారు. అలా కాకుండా ఒక్కసారి గుద్ది మళ్ళా ఆగి మళ్ళా మరొకసారి గుద్ది అలా 3 సార్లు విచక్షణారహితంగా ఆ అమ్మాయిని గుద్ది, ఆ అమ్మాయి స్కూటీ మీద నుంచి కింద పడిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి మీద నుంచి కర్కశంగా కారుని ఎక్కించుకుని ముందుకు వెళ్ళిపోవడం అనేది నిజంగా రాజమండ్రి ప్రజలందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రియాంక గారు యాక్సిడెంట్ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మన రాజమహేంద్రవరంలో అంతటి ఘోరం జరగడం మన అందరికీ చాలా దురదృష్టకరమైన విషయం. ఎంతో దూరం నుంచి ఆ అమ్మాయి పీజీ చేయడానికి మన పరిసర ప్రాంతంలో రాజనగరం నియోజకవర్గంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో అమ్మాయి పీజీ చేస్తుంది. 6 నెలలు అయిందంటే ఆ అమ్మాయి జాయిన్ అయ్యి. కాకపోతే ఎంతోమంది ప్రాణాలు రక్షించే కోర్సు ఆవిడ చేస్తుంది. కానీ అదే ప్రమాదం ఒక డాక్టర్కి జరిగి ఆవిడ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆవిడ బ్రతుకుంటే ఎంతోమందికి ఆయుష్ పోసును. అలాంటిది ఆ అమ్మాయి ఆయుష్నే ఇక్కడ 2 యువకులు మధ్యమత్తులో 2 యువకులు ఆ అమ్మాయి ప్రాణం తీయడం చాలా బాధాకరమైన విషయం. రాజమండ్రిలో ఇంతటి ఘోరం జరగడం, అది మా పరిసర ప్రాంతం మాకు కొంచెం దూరంలోనే ఆ కార్యక్రమం అలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ఫస్ట్ ఆయనే స్పందించి ఆ అమ్మాయికి త్వరగా కోలుకోవాలి, బాగుండాలనేసి ఆయన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆవిడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. క్షేమంగా తిరిగి వస్తారో అనుకున్నాం, కానీ ఆ అమ్మాయి అయితే కాలం చేయడం చాలా బాధాకరమైన విషయం.